నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. వార్తల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్కు ఊరట. ఆయన్ను విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరణ. ఇప్పటికే హైకోర్టు సమగ్రమైన తీర్పు ఇచ్చిందని, దాంట్లో జోక్యం చేసుకోలేమని స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టివేత. ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చని వెల్లడి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు తెగ వైరల్ చేస్తారు. 24 గంటలు దానిపైన ట్యాపింగ్ పైన గడిపేస్తున్నారు. అది కూడా ఎప్పుడు జనాలు ఎప్పుడైనా ఏదైనా స్కీమ్ గురించి మాట్లాడి జనాలు ఏదైనా ఒక ఎంప్లాయీలు కానీ లేకపోతే నిరుద్యోగులు కానీ ఎవరైనా రైతులు కానీ మాకు ఇది కావాలని కొట్లాడినప్పుడు మాత్రం ఏదో ఒక రకమైన కొత్త కథతో బయటకు వస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇట్లాగన్నా చేసి ఒక్క సీనియర్ లీడర్ అన్న అరెస్ట్ చేయాలని ఒక కంకణం కట్టుకున్నారు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. బీఆర్ఎస్ వాళ్ళను ఒక్కరన్నా సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేసి లోపలేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ కంకణంలోనూ ఒక భాగమే ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు. దీనిపైన హరీష్ రావు గారిని విచారించాలి, లేకపోతే మాకు విచారించిన సమయం కావాలని చెప్పేసి కోరుతారు. సుప్రీంకోర్టు క్లియర్ గా చెప్పేసింది, ఏదైతే న్యాయం కావాలో ఆ న్యాయం హైకోర్టు చేసేసింది. కాబట్టి సుప్రీంకోర్టు దీంట్లో జోక్యం చేసుకోదు ఇంకా అని చెప్పేసి క్లియర్ కట్ గా నిన్న సుప్రీంకోర్టు చెప్పేసింది. అయినా కూడా కాంగ్రెస్ వాళ్ళకి ఇంకా వాళ్ళకు కడుపు నిండలేదు. వాళ్ళకు చూడండి, రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టివేత. ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చని వెల్లడి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. హరీష్ తో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్ రావుకు ఈ కేసులో విచారించేందుకు అనుమతి ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. అసలు గవర్నమెంట్ నుంచి ఏదైనా పిటిషన్ వేసిరు అంటేనే అదంతా పకడ్బందీగా ఉండాలి, ఎంత పర్టికులర్ గా ఉండాలి, దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది క్లియర్ కట్ గా పిటిషన్ లోనే ఉండాలి. అట్లాంటిది ఒక గవర్నమెంట్ తరపున వేసిన పిటిషన్ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో కొట్టివేయబడుతుంది. అంటే ఆ పిటిషన్ లో ఎంత బలం ఉన్నది, లేకపోతే ఆ పిటిషన్ ఎంత నిజాయితీ ఉన్నది, ఆ కార్యక్రమం వెనకాల ఎంత నిజాయితీ ఉంది అనేది బట్టబయలవుతున్నది. నిజంగానే హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నట్టయితే, దానికి ఆధారాలు కరెక్ట్ గా ఉన్నట్టయితే ఈరోజు సుప్రీంకోర్టు పర్మిషన్ ఎందుకు ఇయ్యది? మొత్తం మీద వీళ్ళని అరెస్ట్ చేయాలని ఒక కుట్రతోటి కుతంత్రాలతోటి వీళ్ళని అరెస్ట్ చేయాలని ఒక టార్గెట్ తోటి వీళ్ళన్ని పనులు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఆధారాలు కూడా సరిగా లేవు. కాబట్టి అనుమతి ఇవ్వరని చెప్పేసి సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. ప్రభుత్వం తరపున పిటిషన్ కొట్టివేసారంటే అది దిగజారు రాజకీయం. అది ప్రభుత్వం తరపున పిటిషన్ వెళ్ళిందంటే ఎంత పకడ్బందీగా ఉండాలి. అసలు అది ఎట్లాంటి ఆధారాలు లేకుండా పిటిషన్ ఎట్లేస్తారు? గవర్నమెంట్ మొత్తం పిటిషన్లు కొట్టేయబడుతున్నాయి అంటే ఆ ప్రభుత్వానికి సిగ్గుచేట. అది రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. అది వీళ్ళని అరెస్ట్ చేయాలనుకుంటే ఇంకా అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గిసంటి పంచాలన ఆలోచన చేయండి. ఎందుకంటే ఇది ప్రభుత్వం పిటిషన్ కొట్టేయబడుతుంది అంటే ఇంత సుప్రీంకోర్టు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే చులకన అయిపోతుంది. జనాలందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, ఈ పిటిషన్లు కరెక్ట్ ఉంటున్నాయి, అసలు ఆధారాలు సరిగా ఉన్నాయా వాళ్ళకు? హరీష్ రావు గారు నిర్దోషాన్ని మీరే చెప్పినట్టు అయింది. ఏముంది, మంచోడు అవుతాడు, చెడ్డోడు అవుతాడు. ఒకవేళ నిజంగానే హరీష్ రావు గారు ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఉన్నట్టయితే, ఆయన కూడా పాత్ర ఉన్నట్టయితే మరి ఆధారాలు ఎందుకు లేవు? ఎక్కడ పోయినాయి ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టు టైం ఎందుకు ఇయ్యేది? విచారణ చేసుకోనికి అనుమతి ఎందుకు ఇయ్యేది? ఆలోచన చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వీళ్ళని ఏదో రకంగా అరెస్ట్ చేయాలని ఒక కుట్ర అన్నుతున్నారు. ఆ కుట్రలో భాగమే ఫోన్ ట్యాపింగ్ కేసు. దీంట్లో కేసీఆర్ గారిని విచారించారు, కేటీఆర్ గారిని విచారించారు, ఆ ప్రభాకర్ రావు గారిని విచారించారు, ఇప్పుడు రాధాకిషన్ రావు గారు విచారిస్తారు, లాస్ట్ హరీష్ రావును కూడా విచారిస్తామంటారు. ఇంతమంది విచారిస్తారు. ఇంకా అది ఇంటెలిజెన్స్ వ్యవస్థ చేసిన పనా, లేకపోతే నిజంగానే బీఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రులు చేసిన పనా? ఒక నిజంగానే కూడా అంత ఆధారాలు ఉండి ఇంత పకడ్బందీ ఇట్లా చేసిర్రు అనేది ఉంటే శిక్ష పడాలి. కానీ ఇంకా విచారణ పేరుతో టైం ఎందుకు గడిచిపోతున్నది? ఎన్నేళ్ళు గడిచిపోతుంది? ఇట్లా నిజంగా ఆధారాలు హరీష్ రావు గారి పైన ఉంటే ఇంకెందుకు విచారణ జరగలేదు? మరి ఇప్పుడు విచారణ జరగడానికి అనుమతి కావాలంటారు, సుప్రీంకోర్టు కోతురు. మరి ఆధారాలు ఉన్నాయా? లేవు. ఆధారాలు లేవు కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కొట్టి పడేసింది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు క్లియర్ కట్ గా చెప్పేసింది న్యాయం అని చెప్పి. హైకోర్టు చెప్పేసింది మేము ఇన్వాల్వ్ కావద్దని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు. అర్థం ఉండాలి. ప్రభుత్వం తరపున ఏదైనా పిటిషన్ దాఖలు అవుతుంది అంటే దానిలో ఎంతవరకు నిజం ఉన్నది, ఎంతవరకు అబద్ధం ఉన్నది, దోషులు ఎవరు, నిర్దోషులు ఎవరు, క్లియర్ కట్ ఎవిడెన్స్ ఆ పిటిషన్ లోనే ఉండాలి. మీకు ఉంటే మీకు బలం చేకూరుతుంది. సుప్రీంకోర్టు కోవచ్చు, మీరు హైకోర్టు కోవచ్చు. అట్లా కాకుండా ఇక్కడ హైకోర్టు చెప్పేసిన తర్వాత మళ్ళా సుప్రీంకోర్టు కోవడం, మీరు హైకోర్టులోనే పని అయిపోయింది. అట్లా సుప్రీంకోర్టుకి ఎట్లా అవుతారు? ఇంకా ఆలోచన చేయండి. నిజంగానే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు నిజం ఉన్నదా లేదా అనేది దీన్ని బట్టి అర్థమైపోతుంది మీకు. ఇక మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు.